విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ఉద్యోగమా ఉద్వాసన నేటితో ముగియనన్న మద్యం దుకాణాల సిబ్బంది ఒప్పందం గడువు నేడు మద్యం స్టాకును ప్రభుత్వానికి అప్పగించనున్న సిబ్బంది. ప్రభుత్వం మద్యం దుకాణాలకు చెల్లిచిట్టి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైన ఎక్సైజ్ శాఖ మద్యం టెండర్లకు పట్టున్న సమయం. ఆర్డినెన్స్ కోసం ఎదురుచూపులు, ఎక్సైజ్ శాఖకు తప్పని తలనొప్పులు. ఉద్యోగమా ఉద్వాసన అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో లిక్కర్ వైన్స్ షాపులలో మొత్తం గవర్నమెంట్ పరం చేసిండు. గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉండి గవర్నమెంటే డిస్ట్రిబ్యూట్ చేసేది, ధరలు కూడా గవర్నమెంటే నిర్ణయించేది. ఇవాళ దాన్ని మొత్తం ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి మద్యం పాలసీని తీసుకొస్తాడు. దానిపైన అనేక సమీక్షలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు. తేవాల్సింది మద్యం పాలసీ కాదు, విద్య పాలసీ, వైద్యం పాలసీ, ఉపాధి పాలసీ, ఉద్యోగ పాలసీ తేవాలి. వీటన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత మద్యం పాలసీకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అది రేపు అక్టోబర్ 1 నుంచి అమలు కొద్దట. దానిపైన ఆర్డినెన్స్ తెస్తారట. ఆగ మేఘాల మీద ఆర్డినెన్స్ చేస్తుంటే దాంట్లో ప్రజలకు ఉపయోగం ఏముందో తెలియదు. కానీ ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి కాలంలో పనిచేసిన వైన్స్లో పనిచేసిన ఎంప్లాయీస్ని మొత్తాన్ని పీక్ అవతల పడేస్తుండో, వాలంటీర్లు ఎట్ట పడేసిండో అట్లనే పడేస్తారట. ఉద్యోగమా ఉద్వాసన అంటే ఉద్వాసనే ఉండదు తప్ప ఉద్యోగం ఉండదు. ఎందుకు ఉండదంటే అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ కాబట్టి దాన్ని పక్కన పడేయాలి. వాలంటీర్లను కూడా అటే చేసిండు కదా, నమ్మించి మోసం చేసిండు. ఎలక్షన్ టైంలో మీకు 10,000 ఇస్తా అన్నాడు. 10,000 ఇచ్చాడు, దేవుడు ఎరుగు. అసలు ఉన్నవాళ్ళు ఇవ్వగా తెలవని పరిస్థితి. అలా వీధి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది వాళ్ళనైతే పీకేసే కార్యక్రమం స్టార్ట్ చేసిండట.